హైదరాబాద్ కి అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం 14,499 రూపాయలకే. మూడో ప్రపంచ యుద్ధం వైపు ఈ ప్రపంచం వెళుతుందా? అమెరికా బ్రిటన్ వర్సెస్ రష్యా చైనాగా ప్రపంచం నడుస్తుందా? వాస్తవానికి ప్రపంచ యుద్ధాలన్నీ కూడా, మొదటి ప్రపంచ యుద్ధం చూడండి, రెండో ప్రపంచ యుద్ధం చూడండి, ప్రపంచ యుద్ధాలన్నీ కూడా ఆధిపత్య పోరాటాలే. ఆధిపత్య పోరాటాల కంటే ముందు మత ఘర్షణని, మతాన్ని ఆధారంగా చేసుకొని మత ఛాందస్వాదాన్ని పెంచి పోషించి, తీవ్రవాదాన్ని, టెర్రరిజాన్ని పెంచి పోషించి, దాని ద్వారా వచ్చే దాంట్లో నుంచి మళ్ళా ప్రపంచ యుద్ధాన్ని తీసుకుంటూ ఉంటారు. ఆధిపత్య సామ్రాజ్యవాదం చేసే కుట్రలు ఇవన్నీ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇరాను వర్సెస్ ఇజ్రాయిల్ యుద్ధం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ యుద్ధానికి నేపథ్యం ఏంటి? ఈ యుద్ధానికి నేపథ్యం ఏంటి అంటే పాలస్తీనా ఇజ్రాయిల్కున్న కొన్ని దశాబ్దాల పోరులో ఈ మధ్య కాలంలో హమాజ్ చేసిన దాడులు అవుతున్నాయి ఇజ్రాయిల్ మీద. ఆ హమాజ్ చీప్ ఇరాన్లో దాక్కుంటే ఇజ్రాయిల్ పర్మిషన్ లేకుండా ఇజ్రాయిల్ భూభాగంలో పోయి హమాజ్ చీప్ అనియాని ఇజ్రాయిల్ అంతమొందించింది. ఇజ్రాయిల్ అంతమొందించడంతో ఇరాన్ ప్రతీకార దాడులు దిగింది, మా భూభాగంలోకి వచ్చేలా అనేది. ఎందుకంటే ఈ పోరాటంలో ఇరాన్కి సంబంధించినటువంటి సైనిక అధికారి కూడా చనిపోవటం, ఆ సైనిక చీఫ్ కూడా చనిపోవడంతో ఇరాన్ రాకెట్ చీపులను వదిలింది ఇజ్రాయిల్ మీదకి. సో ఇజ్రాయిల్ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది, ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించేసింది. వాస్తవంగా ఇజ్రాయిల్ అనేది ప్రపంచంలో టెక్నికల్గా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి దేశం. టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో అది ఒక అద్భుతమైనటువంటి దేశం. సో దాన్ని ఉపయోగించేది ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఇరాన్కి రష్యా, చైనా మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే ఇజ్రాయెల్కి అమెరికా, బ్రిటన్ సపోర్ట్ ఉన్నాయి. అది పాలస్తీనా మీద యుద్ధంలో ఉన్నాయి, ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధంలో ఉన్నాయి. ఒకవైపేమో అమెరికా, బ్రిటన్, ఇంకోవైపేమో రష్యా, చైనా. వాస్తవానికి మనం చూస్తున్న యుద్ధంలో గొడవ ఆయుధాల ఫైట్ నడుస్తుంది. ఇజ్రాయెల్కోనో ఇరాన్కి అనుకుంటాం మనం. కాదు, ఇక్కడ అమెరికా, బ్రిటన్ ఆయుధాలకి వర్సెస్ రష్యా, చైనా ఆయుధాలకి. అమెరికా, బ్రిటన్ క్షిపణులకి వర్సెస్ రష్యా, చైనా క్షిపణులకి యుద్ధం నడుస్తూ ఉంది. ఆధిపత్యం కోసం ఈ రెండు కూటములు, ఒకవైపు రష్యా, చైనా కూటమి, ఇంకోవైపు అమెరికా, బ్రిటన్ కూటమి. ఈ రెండు కూటముల మధ్య ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతూ ఉంది. పైకేమో వీళ్ళు పోరాటం చేస్తున్నారు, డైరెక్ట్ ఫైట్ ఏమో ఇజ్రాయెల్, ఇరాన్, ఇండైరెక్ట్ ఫైట్ ఏమో రష్యా, చైనా వర్సెస్ అమెరికా, బ్రిటన్. ఇది నడుస్తున్నటువంటి వివాదం. వాస్తవానికి మనం కీలక అంశాలు కూడా గమనించాలి. ఇవాళ మనం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు కూడా గమనిస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లో పరిణామాల వెనకాల కూడా ప్రపంచ రాజకీయాలు ఉన్నాయి. ఆ దేశంలో ఉన్న అంతర్గత సంక్షోభం కాదు ఇది. ఆ దేశంలో ప్రజలకి, విద్యార్థులకి, యువతకి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఎవరు వాళ్ళ దేశంలో తిరుగుబాటుకి కారణమయ్యారంటే పాకిస్తాన్, ఐఎస్ఐ, దాని వెనకాల చైనా ఫండింగ్. ఇది చాలా కీలక అంశం. సో ప్రపంచంలో ఆధిపత్యం కోసం రెండు కూటములు చేస్తున్నటువంటి పోరాటంలో కొన్ని చిన్న దేశాలు బలైపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది అంతర్యుద్ధంగా. వాస్తవానికి మీకు ఒక నేపథ్యం చెప్పాలి. మొదటి ప్రపంచ యుద్ధాన్ని చూసినా, రెండో ప్రపంచ యుద్ధాన్ని చూసినా కొన్ని చిన్న ఘటనలు, రెండు దేశాల మధ్య వైరాలు, అది ప్రపంచ యుద్ధాలు దారితీశాయి. ఎందుకంటే ఆయా దేశాలకు ఉన్న వెనకాల ఉండే సపోర్ట్ కాదా ఆధారంగా అది ప్రపంచ యుద్ధాలు దారితీశాయి. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది. ఒక దేశానికేమో రష్యా, చైనా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, మరో దేశానికేమో అమెరికా, బ్రిటన్ సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా, బ్రిటన్ కనుక డైరెక్ట్గా ఫైట్లో దిగితే, ఇప్పుడు రష్యా, చైనా కూడా దానికి ప్రతిదాడిగా దిగితే ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా ఇది ప్రపంచ యుద్ధంగా దారితీసే అవకాశం ఉంది. మీకు ఒక విషయం చెప్పాలి, రష్యా, ఉక్రెయిన్ వారు మనకు తెలుసు అందరికీ. రష్యా, ఉక్రెయిన్ వారిలో కూడా ఉక్రెయిన్ అన్నాళ్ళు పోరాటం చేయడానికి కారణం ఏంటి? ఉక్రెయిన్కి అందుతున్న అమెరికా సహాయం, ఆయుధాలు. ఉక్రెయిన్ రష్యాని ఢీకొట్టగలిగే పరిస్థితి లేదు, యుద్ధం తొందరగా ముగియాలి వాస్తవానికి. కానీ అనుకున్న దానికంటే ఉక్రెయిన్ సహజంగానే వాళ్ళ మానవ సంపద వీరోచిత పోరాటానికి సిద్ధపడింది, అది ఒప్పుకొని తీరాలి. అది కాక వాళ్ళకి అమెరికా అంతున్న సహాయం అయితే ఏంటి, ఆర్థిక వెసులుబాటు అయితే ఏంటి, సంపద ఏదైతే ఆయుధాల సంపద ఏదైతే వీటి ఆధారంగా మాత్రమే రష్యాతో యుద్ధం చేస్తుంది. వాస్తవంగా రష్యాతో యుద్ధం చేయగలిగినటువంటి సైనిక సంపద కానీ, ఆయుధాలు కానీ ఉక్రెయిన్ దగ్గర లేవు. ఉక్రెయిన్ కొలాప్స్ అయినప్పటికీ కూడా దానికి కారణం ఏంది? అమెరికా తన ఆయుధాలు అమ్ముకోవాలి. ఈ ప్రపంచానికి ఆయుధాలు తయారు చేయొద్దని నీతులు చెప్తూ తను మాత్రం ఆయుధాలు తయారు చేసి ఆయుధాన్ని ప్రపంచంలో యుద్ధాల కోసం వాడేసుకునే వ్యక్తిత్వం అమెరికాది. తన ఫండింగ్ అంటే ఆయుధాలు అమ్ముకోవడంతోనే. అమెరికాకు ఎక్కువ డబ్బులు ఆయుధాలు అమ్ముకోవడంతో సంపాదించుకుంటూ ఉంటుంది. సో ఆ ఆయుధాలను అమ్ముకోవడం కోసం ప్రపంచ యుద్ధాలని అమెరికానే ప్రోత్సహిస్తూ ఉంటుంది ఏదో కారణం చేత. అదే అమెరికా నైజం. సో ఏది ఏమైనా సరే ఎవరికోళ్ళు ఇక్కడ ఎవరు కుటిల యత్నాలు పడుతూ ఉన్నారు. వీళ్ళు రైటు, వీళ్ళు రాంగు అని ఒక కంక్లూజన్కి రాని పరిస్థితి. ఎవరు తమ ఆధిపత్యం కోసం, ప్రపంచం మీద తమ పెత్తనం కొనసాగాలనే సామ్రాజ్యవాద కాంక్ష కోసం
తమది అనుకున్న శైలిలో ఎవరి కుట్రలకు ఎవరి పాత్రలకు వాళ్ళు తెరలేపుతా ఉన్నారు. దీంట్లో నుంచి సామాన్యను ప్రపంచ మానవాళి ఇబ్బంది పడే పరిస్థితికి వస్తూ ఉంది. మళ్ళీ ఈ కొన్ని సంవత్సరాలుగా ఈ మధ్య కాలంలోనే ఈ యుద్ధాల పెరిగిపోయాయి. వాస్తవం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం చాలా కూల్గా ఉంది, శాంతితో నెలకొని ఉంది. పైకి ఉన్నప్పటికీ దేశాల మధ్య పగలు, ప్రతీకారాలు, పదవీ కాంక్షలు, పెత్తన కాంక్షలు ఉన్నప్పటికీ కూడా వీరైనంతగా కామ్గా ఉంది. కానీ ఒక్కసారిగా ప్రపంచం బగ్గమనే పరిస్థితికి ఇలా వచ్చేసింది. మనం చూస్తున్నాం బంగ్లాదేశ్లో ఉన్న అంతర్యుద్ధం కానీ, లేదు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నడుస్తున్న యుద్ధం కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ అసలు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి కారణం కూడా వాస్తవానికి వెనకాల బ్రిటన్ అమెరికా రెచ్చగొట్టిన తీరే కారణం. రష్యా బోర్డర్లోకి వాళ్ళ దళాలు వస్తున్నాయి అనే కారణం చేత రష్యా ఉక్రెయిన్ మీద తిరుగుబాటు చేసింది. కాబట్టి ఏది ఏమైనా సరే అధికార కాంక్షతోటి, పెత్తనం మీదటువంటి వాంఛతోటి ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమవుతూ ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతున్న మాట. చూడాలి ఈ దేశాల యుద్ధం ఏ మేరకు దారిస్తుంది, ఏ మేరకు నష్టాన్ని చేకూరుస్తుంది అనేటువంటిది. వాస్తవానికి ఈ యుద్ధాల కోసం టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి కూడా ఏమాత్రం వెనకాడట్లేదు. ఎందుకంటే ఇవాళ చైనా బంగ్లాదేశ్లో పెడుతున్న ఫండింగ్ ఎవరికి? ఐఎస్ఐ తీవ్రవాదులకి, మత విద్వేష కాండకి చైనా ఫండింగ్ చేస్తూ ఉంది బంగ్లాదేశ్లో వారికి, అంతర్యుద్ధానికి. ఈవెంతో ఐఎస్ఐ పాకిస్తాన్ కూడా ఫండింగ్ చేస్తూ ఉంది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రపంచ మీడియా కూడా వస్తుంది. ఒకవైపు చైనా ఇలా చేస్తుంది, ఒకవైపు ఇంకోవైపు అమెరికా అలా చేస్తుంది. ఇందా చెప్పినట్టే ఎవరు వాళ్ళ పాచికలు వేస్తున్నారు, వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళదైనటువంటి నీతి నిబంధనావళి, ఐక్యరాజ్య సమితి నిబంధనలకి సంబంధం లేకుండా ఎవరు పాచికలు వాళ్ళు వేస్తున్నారు. మనం అందరూ ప్రపంచ శాంతి గురించి మాట్లాడే వాళ్ళే. ఇవాళ ప్రపంచ శాంతి కట్టుబడి ఉన్న దేశం ఏదైనా ఉందంటే కేవలం భారతదేశం. తన దేశం మీదకి వచ్చే చొరబాటుని అడ్డుకోవడానికి తప్ప, తన దేశం మీదకి వచ్చే దాడిని అడ్డుకోవడానికి తప్ప ఇంకొక దేశం మీదకి ఈ రోజు వరకు 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఒక దేశం మీదకి భారతదేశం చొరబాటుకు పోయింది కానీ, చొరబాటును సపోర్ట్ చేసింది కానీ, చొరబాటు చేసే వాళ్ళకి ఫండింగ్ చేయటం కానీ, ఆయుధాలు ఇవ్వటం కానీ ఈ రోజు వరకు భారతదేశం ఎప్పుడు చేయలే. అది కేవలం భారతదేశానికి మాత్రం సాధ్యం. ఆధిపత్యం కావాల్సిన అమెరికా, బ్రిటన్ కావచ్చు, రష్యా, చైనా కావచ్చు, కానీ మన అస్తిత్వం మనకు ఉండాలని కోరుకునే వాళ్ళం తప్ప ఇంకోటి అస్తిత్వం మీద మన పెత్తనం ఉండాలని కోరుకునే వాళ్ళు భారత్ కాదు. మనకు మనంగా గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ మన పరిస్థితి అలా ఉంది, మన ఆలోచన తీరు అలా ఉంది. కానీ ప్రపంచం అలా లేదు. తన ఆధిపత్యం కొనసాగడం కోసం టెర్రరిజానికి కూడా డబ్బులు పోసి పెంచి పోషించి, అంటే పాములకి పాలు పోసి పెంచడం అంటారు కదా, అలా. మరి ఇది రష్యా, చైనాకున్న బుద్ధేనా టెర్రరిజాన్ని పెంచడం అంటే? ఇక్కడ ఎవరు మంచి అని చెప్పడానికి లేదు. వాళ్ళ ఆధిపత్యం కోసం వాళ్ళు ఇష్టారాధన ఫండింగ్ చేస్తూ ఉంటారు, టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఇవాళ ఇదే మత విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రపంచాల మీద యుద్ధాలుగా మార్చి ప్రపంచాన్ని నాశనం చేసుకునే వరకు వస్తుందని ఒక భయాందోళన కలుగుతూ ఉంది చూస్తున్న యుద్ధాలు చూస్తూ ఉంటే.